ఆల్రెడీ మనం ప్రాబ్లం నెంబర్ 1 and 2 డిస్కస్ చేసినాం ప్రీవియస్ క్లాసెస్లో. రైట్, ఇది చాలా సింపుల్ ఉంది ప్రొసీజర్. ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్లో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్, ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 3 స్టేట్మెంట్స్ చేయాలి. అయితే కొన్ని సందర్భాలలో ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ తయారు చేసినటువంటి అవసరం ఉండదు. బికాస్ ఆ క్వశ్చన్లోని ఒకవేళ బిగినింగ్ క్యాపిటల్ ఇచ్చిందంటే there is no need to calculate beginning capital, but we have to calculate the capital at the end. We have to adjust some assets, some fixed assets, while preparing the statement of affairs at the end. And important గా మనం చేయాల్సింది ఏంటి? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. దీనికోసమే బిగినింగ్ క్యాపిటల్ అండ్ క్యాపిటల్ ఎట్ ద ఎండ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కొన్ని క్వశ్చన్స్ లో బిగినింగ్ క్యాపిటల్ ఇస్తాడు. ఈ ప్రొఫార్మ్ ఆల్రెడీ మనకు తెలిసి ఉంది, రైట్? సేమ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ సేమ్ మన బ్యాలెన్స్ షీట్ లెక్కనే ఉంటుంది యాక్చువల్. అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ తీసుకోవాలి. ఓకే, అది క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి డ్రాయింగ్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అడిషనల్ క్యాపిటల్ ఒకవేళ ఇంట్రొడ్యూస్ చేస్తే డిడక్ట్ చేయాలి. దెన్ క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ని కూడా డిడక్ట్ చేస్తే పాజిటివ్ వాల్యూ వస్తే ప్రాఫిట్, నెగటివ్ వాల్యూ వస్తే లాస్. ఓకే, ఆల్రెడీ మనం ప్రాబ్లం నెంబర్ 1 చేసి ఉన్నాం. ఓకేనా? దెన్ సెకండ్ ప్రాబ్లం కూడా ఒకటి చేసినాం మనం. బిగినింగ్ క్యాపిటల్ ఆల్రెడీ ఇచ్చింది 20,000 రూపీస్. మనం క్యాపిటల్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ మాత్రం తయారు చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసినాం. రైట్, లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం. Here it is also same like first problem. Swami keeps his books on singularity system and his financial position as follows. Particulars ఇచ్చిండు as on 31st March 2004, as on 31st March 2005. ఇక్కడ 31st March అనేది ఎండింగ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. ఓకేనా? ఇక్కడ 2004 ఇచ్చిండు, 2005 ఇచ్చిండు. 2004 at the end of the date, 2004 ఎండింగ్ మనకు ఫైనాన్షియల్ పొజిషన్ ఈ విధంగా ఉంది. 2005 కు తన ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ ఇది బిగినింగ్ ఇయర్, ఇది ఎండ్ ఇయర్ అవుతుంది. మనకి జనరల్గా 1st April 31st March అంటే 1st April ని బిగినింగ్ తీసుకుంటాం, 31st March అంటే ఎండింగ్ తీసుకుంటాం. బట్ హియర్ బోత్ కేసెస్ అంటే 2004 and 5లో 31st March అంటే ప్రీవియస్ ఇయర్ ని మనం బిగినింగ్ ఇయర్ అనుకోవాలి, ప్రజెంట్ ఇయర్ 5 ఏదైతే ఉందో దీన్ని మనం ఎండ్ అని అనుకోవాలి. రైట్, ఆయన ఒక అసెట్స్ ఇచ్చిండు, లయబిలిటీస్ ఇచ్చిండు. దెన్ ద టోటల్ డ్రాయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్ అమౌంటెడ్ టు 7,200 rupees. He introduced further capital of 6,000 rupees during the year. Depreciate all fixed assets at 10% per annum. Ascertain the result of business preparing the required statements. ఈ అసెట్స్ లయబిలిటీస్ ఇచ్చిండు. తర్వాత ఇక్కడ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఈ డ్రాయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్ 7,200 రూపీస్. ఓకే, ఆ ఇయర్ లో మనం డ్రా చేసింది 7,200 రూపీస్ డ్రా చేసిండు. ఈ డ్రాయింగ్స్ ఏం చేయాలి? మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్యాపిటల్ ఎట్ ద ఎండ్ కు యాడ్ చేసుకోవాలి. దెన్ హీ ఇంట్రొడ్యూస్డ్ ఫర్దర్ క్యాపిటల్ ఆఫ్ 6,000 రూపీస్ డ్యూరింగ్ ద ఇయర్. ఓకేనా? ఆ డ్యూరింగ్ ద ఇయర్ మనోడు 6,000 రూపీస్ ఇంట్రొడ్యూస్ చేసింది. రైట్, ఆ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి అడిషనల్ క్యాపిటల్ మనం ఏం చేయాలా? డిడక్ట్ చేయాలి. అడ్జస్టెడ్ క్యాపిటల్ డిడక్ట్ చేస్తే మనకు అడ్జస్టెడ్ క్యాపిటల్ వస్తుంది. దాని నుండి క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ మైనస్ చేస్తే మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదో ఒకటి వస్తుంది. బట్ హియర్ కండిషన్ డిప్రిసియేట్ ఆల్ ఫిక్స్డ్ అసెట్స్ ఎట్ 10%. ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన 10% డిప్రిసియేషన్ తీయమన్నాడు. రైట్, ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడైనా సరే అసెట్స్ పైన డిప్రిసియేషన్ కానీ లేకపోతే బ్యాడ్ డెట్స్ అండ్ డెటార్స్ కానీ అలాంటిది ఏమైనా వస్తే అవంతా బ్యాలెన్స్ షీట్ ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ మాత్రమే మనం అడ్జస్ట్మెంట్ చేయాలి, బిగినింగ్ లో చేయకూడదు. బిగినింగ్ ఎంతైతే వాల్యూస్ ఇచ్చిండో అది మాత్రమే తీసుకోవాలి. కానీ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ ప్రిపేర్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని మొత్తం ఇందులో చేయాలి. రైట్, ఇక్కడ డిప్రిసియేషన్ మనకు 10% ఉంది కదా, ఏం పైన అన్నాడు? ఫిక్స్డ్ అసెట్స్ పైన అన్నాడు. ఫిక్స్డ్ అసెట్స్ పైన 10% డిప్రిసియేషన్ తీయాలి. అది ఎక్కడంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అంటే ఇది ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీన్స్ వైల్ ప్రిపేరింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ అప్పుడు మాత్రమే అంటే ఇక్కడ 2005 లో మాత్రమే అడ్జస్ట్మెంట్ చేయాలి. Then what are the fixed assets? Right, look at here. Cash in hand, current asset. Bank OD, current liability. Stock in trade, current asset. Bills receivable, current asset. Bills payable, current liability.
Sundry debtors, current asset. Furniture is a fixed asset. Motor van, fixed asset, and plant. These three are the fixed assets. We have to depreciate furniture, van, and plant. So let us go to prepare the statement of affairs at the end. Statement of affairs of the name of the person. ఎవరిది ఇక్కడ మనకి ఎవరి స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేస్తున్నాం? మిస్టర్ స్వామి as at beginning ఇది as at 31st March 2004. 31st March అంటే end of the year, బట్ ఇక్కడ 4 ఇచ్చిండు 5 ఇచ్చిండు. 4 ఏంటంటే బిగినింగ్ క్యాపిటల్ కోసం. ఆల్ రైట్, ఫస్ట్ ఏముంది మనకు? క్యాష్ ఇన్ హ్యాండ్ 400 రూపీస్. క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది మనకేంటి? లయబిలిటీ. 400 రూపీస్. బ్యాంక్ ఓడి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎంత ఉంది? 6400 రూపీస్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది మనకేంటి? కరెంట్ లయబిలిటీ. ఓకేనా? బ్యాంక్ ఓడి అనేది మనకు కరెంట్ లయబిలిటీ. సో బ్యాంక్ ఓడి ఇస్ ద కరెంట్ లయబిలిటీ. లయబిలిటీ ఎంత ఉంది మనకు? 6400 రూపీస్ ఉంది. నెక్స్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్ 13400. స్టాక్ ఇన్ ట్రేడ్ అనేది ఏంటి మనకు? కరెంట్ అసెట్. సో ఇక్కడ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎదురుగా ఇస్తున్నా. నేను ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి దానికి ఎడిట్ చేస్తున్నాను. స్టాక్ ఇన్ ట్రేడ్ 13400 రూపీస్. నెక్స్ట్ బిల్స్ రిసీవేబుల్ కరెంట్ అసెట్ 2100 రూపీస్. 2100 రూపీస్. బిల్స్ రిసీవేబుల్స్ మనకి ఎంత ఉంది అంటే 2100 రూపీస్. 2100 రూపీస్. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ అనేది మన ఏంటి? అది కరెంట్ లయబిలిటీ. బిల్స్ పేయబుల్ మనకు ఎంత ఉంది? బిల్స్ పేయబుల్ 1800 రూపీస్. 1800 రూపీస్. రైట్, ఓకే, 1800 రూపీస్. ఓకే, బిల్స్ పేయబుల్ 1800 రూపీస్ ఉంది. నెక్స్ట్ సన్రీ డెటార్స్ మన కరెంట్ అసెట్ అది 41,000 రూపీస్. సన్రీ డెటార్స్ 41,000 రూపీస్. ట్రేడ్ డెటార్స్ ఇక్కడ ఉంది, నో ప్రాబ్లం. సన్రీ పెట్టినా ఓకే, ట్రేడ్ పెట్టినా ఓకే. సన్రీ డెటార్స్ 41,000 రూపీస్. నెక్స్ట్ ఫర్నిచర్. ఓకేనా? ఫర్నిచర్. సో ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్, కానీ 10% మనకేమన్నాడు? ఇది డిప్రిసియేషన్ తీయమన్నాడు. కానీ అది ఎప్పుడు చేయాలి? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ చేసేటప్పుడు మాత్రమే డిప్రిసియేషన్ తీయాలి. బట్ ఇక్కడ ఏం చేయొద్దు. 3000 రూపీస్. నెక్స్ట్ మోటార్ వ్యాన్. ప్లాంట్ కూడా ఉందిగా? ఎస్, ప్లాంట్ 20,000 వేసుకుందాం, అది ఆల్రెడీ డేటా ఉంది. నెక్స్ట్ మోటార్ వ్యాన్ మనకి ఎంత ఉంది? 8000 రూపీస్. మోటార్ వ్యాన్ 8000 రూపీస్ ఉంది. 8000 రూపీస్. ఇంకా మనం తీసుకోవాల్సిన ఏమైనా ఉందా? ఏం లేదు, నో ప్రాబ్లం. ఒకసారి చూడండి, మనం అన్ని తీసుకున్నామా లేదా? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9 అంత తీసుకున్నాం. సో we have to calculate the total amount of assets and total amount of liability. మనకు ఒకసారి కంపేర్ చేస్తే అసెట్స్ ఎక్కువగా ఉంది, 413, then 13400, okay, 2100, 41,000, and 3000, 8000, and 20,000. The total is 87,900 rupees. 87,900 rupees. అదే బోత్ సైడ్ వేసుకోవాలి, ఎందుకంటే మనకు బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ ఉండాలి కాబట్టి. అసెట్స్ లయబిలిటీస్ ఈక్వల్ గా ఉండాలి కాబట్టి 87,900, 87,900. And you deduct 6,400 and 1,800 from 87,900. Okay, now 87,900 minus 6,400, then again 1,800, that is 79,700 rupees. 79,700 rupees. This 79
and 700 rupees is the capital at the beginning. Okay, now the balancing figure is the capital at the beginning. Okay, now మనం 2004 data చేసేసాం. Then we have to find out statement of affairs of Swami as at 31st March 2005. Affairs of Swami as at 31st March 2005. 31st March 2005. మనకు సేమ్ డేటా ఉంది కదా, ఇక్కడ ఇచ్చినటువంటిది ఇచ్చింది కదా, మొత్తం ఒకసారి వీటిని అన్నిటిని కాపీ చేసేసుకుంది. Control C. All right, then no. Okay, all right. Cash in hand ఎంత ఉంది మనకు? 300 rupees. Cash in hand 300 rupees. Okay, 2005 at the end of the year, right? Then bank OD is 10,000 rupees. Next, stock in trade. Stock in trade is a current asset. The value is 17,000 rupees. Stock in trade 17,000 rupees. Next, bills receivable 4,000 rupees is a current asset. 4,000 rupees. Next, bills payable is a current liability 1,900 rupees. Right, 1,900 rupees. 1,900 rupees. Right, next, sundry debtors. Sundry debtors ఎంత ఉంది మనకు? 63,000 rupees. 63,000 rupees. Next, furniture 3,000 rupees. We have to depreciate the furniture by 10%. Right, 10% on depreciation cheyali. So your furniture value is 3,000 rupees. 3,000 into 10 by 100, that is 300 rupees. 10% to 300 rupees వస్తుంది. So we have to deduct 300 rupees from this 3,000 rupees, that is 2,700. The net value of the furniture is 2,700. depreciation తీసిన తర్వాత 3,000 నుండి 300 rupees 10% depreciation తీసిన తర్వాత the net value of the furniture is 2,700 rupees. Next, coming to the motor van is 8,000 rupees. ఈ 8,000 rupees motor van ఉంటే దాంట్లో మనం ఎంత depreciation తీయాలి? 10% తీయాలి, that is 800 rupees. If you deduct the 800 from 8,000 rupees, the net value of the motor van is 7,200. Is it? Okay. Next, a plant 20,000 rupees. Deduct 10%, that is 2,000 rupees. The net value of the plant is 18,000 rupees. 20,000 నుండి 2,000 rupees 10% depreciation తీసేస్తే మనకు 18,000 rupees వచ్చింది. So we satisfied this adjustment, that is depreciated all fixed assets at 10%. Yes, these three are the fixed assets, and we deduct 10% on the net, on the gross value of this furniture. 3,000 minus 300, 20,000 minus 2,000, 8,000 minus 800 rupees. The total of the assets, okay, asset side total మనకు ఎంత వస్తుంది? 1,12,000. 1,12,200 rupees. Okay, now 1,12,200 rupees. Then you deduct 10,000 and 1,900. That is 1,12,000 minus 200 minus 11,900. 11,900. That is 1,03,000 rupees. 1,03,000 rupees. This 1,03,000 rupees is the capital at the end. 1,03,000 ఇదైతే ఉందో మనకు capital at the end. Capital at the end. అంటే మనం beginning capital find out చేసినాం, then ending capital find out చేసినాం. Then our duty ఏంటి అంటే ఇది చేయాలి. The statement showing the profit and loss of profit and loss of ఎవరు? This is Swami. Profit and loss of the Swami for the year ending 31st, for the year ending
31st March 2005. Okay, now 31st March 2005. అదే కదా మనకి ఇచ్చింది క్వశ్చన్లో. ఓకేనా 2005 చేయమని చెప్పారు. రైట్, ఇక్కడ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ లో చూడండి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఎంత వచ్చింది మనకి క్యాపిటల్ ఎట్ ద ఎండ్. ఎక్కడ వస్తుంది క్యాపిటల్ ఎట్ ద ఎండ్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. రైట్, దట్ ఈస్ 1,03,00,000 rupees. 1,03,00,000 rupees. And we have to add drawings to the capital at the end. What is here the total drawings during the year amounted to 7,200 rupees. 7,200 rupees drawings ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేయాలి, క్యాపిటల్ ఎట్ ఎందుకు యాడ్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది మనకు, యాడ్ చేస్తే 107,500. రైట్, 1,07,500 rupees వస్తుంది మనకు. 1,07,500 rupees. ఓకేనా, దెన్ మనం దాని నుండి ఏం చేయాలి, we have to deduct additional capital. Additional capital మనోడు ఏమైనా ఇంట్రడ్యూస్ చేసిండా? yes, here he introduced further capital of 6,000 rupees. Further capital of 6,000 rupees. The further capital is called additional capital. The additional capital is 6,000 rupees. Right, then deduct this 6,000 rupees from 1,07,500. That is 1,01,500 rupees. 1,01,500 rupees. Then the last condition is we have to deduct the capital at the beginning of the year from adjusted capital. The adjusted capital is 1,01,500 rupees, and the capital at the beginning is from the statement of affairs at the beginning year, that is 79,700 rupees. 79,700 rupees. Right, then you deduct the 79,700 rupees from 1,0500 rupees. Right, that is 21,800 rupees is the positive value. Right, మనకి ఇక్కడ అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎక్కువగా ఉంది, ఆ క్యాపిటల్ at the beginning అనేది తక్కువగా ఉంది. So this is the positive value, plus value. So we call it as profit. But this is the profit. If the capital at the beginning is 1,05,000 or 1,06,500, then we deduct 1,06,500 ని 1,01,500 నుండి డిడక్ట్ చేస్తే -5 వస్తుంది. మైనస్ వచ్చింది కాబట్టి లాస్. సో ఇక్కడ మనకు ప్లస్ వాల్యూ వచ్చింది, దట్ ఈస్ ద ప్రాఫిట్. రైట్, దిస్ ఇస్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ incomplete records, accounts from incomplete records. So we have to remember only the statement of affairs at the beginning, statement of affairs at the end, and profit and loss account. Okay, we are here మన ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గుర్తుంటే మనం అది చేయగలం. ఎన్ని క్యాపిటల్ కావాలి, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్, డ్రాయింగ్స్ యాడ్ చేసుకోవాలి, అడిషనల్ క్యాపిటల్ డిడక్ట్ చేసుకోవాలి, వచ్చిందని మనం అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటాం. తర్వాత బిగినింగ్ క్యాపిటల్ దానికి డిడక్ట్ చేయాలి. బిగినింగ్ క్యాపిటల్ రావాలంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ ప్రిపేర్ చేయాలి. బట్ క్వశ్చన్ లో అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఇచ్చిందంటే అడ్జస్ట్మెంట్స్ మనం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ ప్రిపేర్ చేసేటప్పుడే మనం అక్కడ అడ్జస్ట్మెంట్లు చూపించాలి. డిప్రిసియేషన్ కానీ బ్యాడ్ డెట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి. రైట్, దిస్ ఇస్ అబౌట్ కంప్లీట్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం నెంబర్ 3. ఓకే.